హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఇండోర్ థీమ్ పార్క్ చూపించబోతున్నాను. అబుదాబిలో ఉంది. అదే వార్నర్ బ్రదర్స్. ఎంత అమేజింగ్‌గా ఉంటుందో, ఎంత వండర్‌ఫుల్‌గా ఉంటుందో, ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారో చూసేదానికి కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ చూడండి. వన్స్ లోపలికి స్టెప్ ఇన్ అవ్వగానే మనం ఇంకో వేరే వరల్డ్‌లోకి వచ్చామా అనిపిస్తది. నా ప్రీవియస్ దాంట్లో చూస్తే మీరు వీడియోలో టీమ్ ల్యాబ్ ఫినామినా అది ఎలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సో దానికి టోటల్ ఆపోజిట్ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఆ పైన స్కై చూసి రియల్ స్కై అనుకుంటారేమో అస్సలు కాదండి. లోపల స్టెప్ ఇన్ అయిన దగ్గర నుంచి స్టెప్ అవుట్ అయ్యేంత వరకు ఎవ్రీథింగ్ వాస్ మ్యాన్ క్రియేటెడ్ థీమ్ పార్క్. ఇండోర్ థీమ్ పార్క్ అండి. ఒక్కొక్క సెగ్మెంట్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందంటే, మనం అది చూస్తున్నంతసేపు దీన్ని ఇంత బాగా ఎలాగా క్రియేట్ చేశారని అనిపిస్తుంది. అక్కడ చూస్తున్నావన్నీ రెస్టారెంట్స్ అనమాట. లోపలికెళ్ళిన తర్వాత బయటికి రావాల్సిన పని లేదు. వాటర్ గానీ, ఫుడ్ గానీ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ వాష్‌రూమ్స్ అన్నీ లోపలే ఉంటాయి. పైన చూసారా, పైన స్కై కూడా ఒక కార్టూన్ వరల్డ్ అంటే ఎగ్జాక్ట్లీ కార్టూన్ వరల్డ్ లానే ఉంటుంది. సిండ్రిల్లా వరల్డ్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోయేది ఏంటి అని అంటే ఒక కార్ రైడ్ అనమాట. దీనికి ఏం డ్రైవర్ ఉండరు, ఏముండదు. ఆటోమేటిక్గా కార్ అలా వస్తుంది, దాని ప్లేస్లో అది సెటిల్ అవుతుంది. ఒక్కొక్క కార్ రైడ్లో ఒక 6 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. ఆ 6 మెంబర్స్ కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అవుతాయి. కొన్నిటికి ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి, ఇంకొన్నిటికి మాన్యువల్గా క్లోజ్ చేస్తారు. ఒకసారి చూడండి, అలా స్లోగా వస్తాయి, వచ్చి ఆటోమేటిక్గా వాటి ప్లేసెస్లోకి వెళ్ళి అవే సెటిల్ అయిపోతాయి. అండ్ మనం వెళ్ళి ఒక 6 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ అనమాట వచ్చిన కార్ కెపాసిటీని బట్టి కూర్చోవాలి. కూర్చుని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్గా ఉందో కూడా మీరు చూసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టే ఉంటుందండి ఇది. ఒక్కొక్క దాంట్లో లోపలికి వెళ్ళే కొద్దీ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. కొన్ని ఇలాగా ఒక్కొక్క కార్లో వాళ్ళకి నచ్చినంత మంది కూర్చుంటారు. ఇద్దరమే కూర్చోవాలనుకుంటే ఇద్దరు, ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళాలి అనుకుంటే ఒక ఫ్యామిలీ లాగా కూడా వెళ్ళొచ్చు. దట్ వాజ్ ఆ విష్. ఆ లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటాయండి. మనకి ఆ కార్లోనే ఫ్రంట్ 2 గన్స్ ఉంటాయి. ఆ గన్స్ తీసుకుని మనం షూట్ చేయాలి. షూట్ చేస్తూ ఉంటే మనకి పాయింట్స్ స్కోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. లోపలికెళ్ళి అవన్నీ చూడడానికే మనకి టైం సరిపోదంటే మళ్ళీ ఇలా పాయింట్స్ స్కోర్ చేయటం అంటే అదేదో ఒక టాస్క్ లానే అనిపించింది నాకు లిటరలీ. ఆ లోపల అంత బ్యూటిఫుల్గా, అంత కలర్ఫుల్గా అవన్నీ ఉంటే వాటిని చూడకుండా గేమ్ ఆడుతూ పాయింట్స్ ఆ రెడ్ గన్తో షూట్ చేస్తూ పాయింట్స్ని స్కోర్ చేయటం అంటే ఏమో నేను అంత మల్టీ టాస్కింగ్ చేయలేకపోయాను. సో నేను షూట్ చేసుకుంటూ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. బట్ ఇది కూడా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందా అని అనుకోలేదు. బట్ దిస్ ఈజ్ రియలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ కార్ రైడ్లో. సో అన్నీ అలా చూస్తూ తిప్పేసిన తర్వాత ఎండ్ పాయింట్కి వచ్చేస్తాము. మళ్ళీ ఎక్కడైతే మనం కార్లోకి ఎక్కుతామో మళ్ళీ మనల్ని అక్కడికే తీసుకొచ్చేసి డ్రాప్ చేసేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క హౌస్ ఉంది కదా, ఆ ప్రతి హౌస్లోకి వెళ్తే ఒక డిఫరెంట్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇందాక ప్రీవియస్గా మనం కార్ రైడ్ కోసం అని ఎలా ఒక హౌస్లోకి వెళ్ళామో, ఒక థియేటర్లా ఉన్న దానిలోకి, ఇది కూడా అంతే. ఇలా ఈ హౌసెస్ కూడా అంతే. ఒక్కొక్క హౌస్లోకి వెళ్తే ఒక్కొక్క గేమ్స్ ఉంటాయి. అది మనకి గేమ్స్ ఇన్ ద సెన్స్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి నచ్చితే మనం వెళ్ళొచ్చు. కొంచెం ఏమన్నా స్కేరీగా ఉంది అనుకుంటే వీ కెన్ అవాయిడ్. బట్ ఎవ్రీ హౌస్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అండ్ రైడ్స్. అండ్ చాలామంది విమెన్కి, గర్ల్స్కి ఎస్పెషల్లీ ఏంటంటే ఒక ఫెయిరీ టేల్ లాంటి ఇమాజినేషన్ కానీ ఒక ఫెయిరీ టేల్ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు మీ, నాకు చాలా నచ్చిద్ది అనమాట అలాగా. సో ఒక ఫెయిరీ వరల్డ్ లాగా, ఒక సిండ్రిల్లా వరల్డ్ లాగా ఇమాజినేషన్స్ని వాటిని ఎక్కువ లైక్ చేసేవాళ్ళు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఉంది, ఇదంతా గర్ల్సే లైక్ చేస్తారు, ఏం కాదండి. నెక్స్ట్ కమింగ్ వీడియో చూడండి. కమింగ్ వీడియో ఇన్ ద సెన్స్ ఈ వీడియో కంటిన్యూషన్లోనే ఉంటుంది. మొత్తం క్రీపీ రోలర్ కోస్టర్ రైడ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది అంతా క్యాండీ హౌస్. అసలుకి కొంతమంది పిల్లలు అయితే ఆ క్యాండీస్ కోసం ఏడుస్తున్నారు, ఇంకొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు వాటిని చూస్తూ. సో ఆ మొత్తం వార్నర్ బ్రదర్స్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాండీ హౌస్. ఈ క్యాండీ హౌస్లో లేని వెరైటీ క్యాండీయే లేదండి. అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి.
కిడ్స్‌కి చాలా బాగా నచ్చుతది. అండ్ స్వీట్ టూత్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్యాండీస్ మంచిగా అనిపిస్తుంది. Security access granted. Good, you're here. I've been watching. ఫస్ట్ సెగ్మెంట్ అంతా గర్ల్ బేబీస్‌కి అండ్ గర్ల్స్‌కి బాగా నచ్చేటట్టుంది గదా! ఇప్పుడు ఇది ఇంక మొత్తం అంతా క్రీపీగా అండ్ కొంచెం అడ్వెంచరస్‌గా ఉండే సెగ్మెంట్స్ అనమాట మొత్తం. లోపలికి ఫోన్ అలౌ లేదు. అలౌ లేదంటే అసలు ఫోన్ పట్టుకునే స్కోప్ ఉండదనమాట. మనం ఒక వేరే వరల్డ్‌లోకెళ్ళిపోతాము. అడ్వెంచర్స్ అన్నాను గదా! అలానే. సో, ఇక్కడి వరకే ఫోన్ యాక్సెస్ ఉంది. ఇంక ఇది మొత్తం అడ్వెంచర్స్‌ని బాగా లైక్ చేసే వాళ్ళకి, బాయ్స్‌కి ఎస్పెషల్లీ ఇది ఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనమాట. అంత బావుంది ఇది. దట్ వాస్ రియల్లీ, రియల్లీ అడ్వెంచరస్ ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఈ థీమ్ పార్క్ అంతా మీకు చూపించడానికి ఐ రియల్లీ ట్రైడ్ వెరీ హార్డ్ అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ అండి. మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.